ఇప్పటికే లేట్ అయిపోయింది. అందరూ ముందుకు వెళ్ళిపోయారు. ఈ 2 మాటలు నిన్ను ఓడిపోయిన వాడిగా ఫీల్ అయ్యేటట్లు చేస్తాయి. ఇతరుల లైఫ్‌ని నువ్వు చూసినప్పుడు, నీ పరిస్థితిని నువ్వు చూసుకున్నప్పుడు, నీ వయసును నువ్వు చూసుకున్నప్పుడు, ఒక్కోసారి నీ మనసులో ఒక ఆలోచన వస్తుంది. నా లైఫ్ చాలా లేట్ అయిపోయింది అని. నిన్ను నువ్వే ఓడిపోయిన వాడిలాగా, జీవితంలో ఏమీ సాధించకుండా మిగిలిపోయిన వాడిలాగా ఫీల్ అయ్యేటట్లు చేస్తుంది. అంతేకాకుండా నీ మనసులో ఏమనుకుంటావంటే, ఇప్పుడు మొదలుపెట్టినా ఏమవుతుంది, లేట్ అయిపోయింది కదా అనుకుంటావు. కానీ మై ఫ్రెండ్, ఎండిపోయిన చెట్టు మొద్దు కూడా కొంత తేమ, కొంత నీటి బొట్టు తగిలినప్పుడు చిగురించడం మొదలుపెడుతుంది. నిజానికి ఎప్పుడైతే లేట్ అయ్యింది అనుకోవడం ప్రారంభిస్తావో, ఆ క్షణం నుండి నీ లైఫ్ నీ చేతి నుండి చేజారిపోవడం ప్రారంభమవుతుంది. అందుకే ఇప్పటికే లేట్ అయిపోయింది, ఇప్పుడు మొదలు పెడితే అవుతుందా అనే ఆలోచనలకి స్టాప్ చెప్పు. ఒక నిజం చెప్పనా? లేట్ అయిపోవడం అనేది నీ లైఫ్‌ని పాడు చేయదు. లేట్ అయిపోయిందని ఎప్పుడైతే నమ్మడం ప్రారంభిస్తావో, ఆ నమ్మకం నీ లైఫ్‌ని ఆ క్షణం నుండే చంపడం మొదలుపెడుతుంది. ఇప్పటికే లేట్ అయ్యింది అని నమ్మడం వల్ల నువ్వు ప్రయత్నం చేయడం మానేస్తావు. నువ్వు నీ జీవితం కోసం కన్న కలలను నెరవేర్చుకోకుండానే మర్చిపోవడానికి ప్రయత్నం చేస్తావు. నిన్ను నువ్వే నీ జీవితంలో ఓడిపోయిన వాడిలా చూసుకోవడం ప్రారంభిస్తావు. అక్కడే నీ లైఫ్ నిన్ను కొద్ది కొద్దిగా వదిలేయడం ప్రారంభిస్తుంది. కానీ మై ఫ్రెండ్, నీ లైఫ్ అలా అవ్వకూడదు. నువ్వు అనుకున్న లైఫ్‌ని దక్కించుకోవడానికి ప్రయాణాన్ని మళ్ళీ మొదలుపెట్టాలి. నువ్వు ఇప్పటి వరకు సరైనటువంటి రీతిలో స్టార్ట్ చేయలేదు కాబట్టి లేట్ అనిపిస్తుంది. ఒక్కసారి స్టార్ట్ చేశావనుకో, లేట్ అనేటువంటి మాట ఉండదు. నువ్వు ఏం ఆలోచిస్తావో చెప్పనా? నా డిగ్రీ లేట్ అయిపోయింది, నా కెరియర్ స్టార్ట్ చేయడానికి లేట్ అయిపోయింది, మ్యారేజ్ అయ్యాక నా డ్రీమ్స్, నా ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ మధ్య ఎలా గ్రో కలను అనే ఆలోచనలే నిన్ను స్టార్ట్ చేయకుండా ఆపివేస్తున్నాయి. కానీ కేవలం ఇవి నీ భయాలు మాత్రమే. మై ఫ్రెండ్, లైఫ్‌లో నిజంగా ఓడిపోయిన వాళ్ళు ఎవరో తెలుసా? టాలెంట్ లేని వాళ్ళు కాదు, టైం దొరకని వాళ్ళు కాదు, ఇప్పటికే లేట్ అయిపోయింది అని స్టార్ట్ చేయకుండా క్విట్ చేసినటువంటి వాళ్ళే. టైం, కాలం నీకెప్పుడు శత్రువులు కారు, నీ అపనమ్మకాలే నీ శత్రువులు. కాబట్టి నీ నమ్మకాలను ప్రక్కన పెట్టు. ఈ భూమి మీద ఎంతోమంది వయసుతో సంబంధం లేకుండా వారి వారి కలలను నెరవేర్చుకున్నారు. వారి యొక్క ఐడెంటిటీని ఈ భూమి పైన రాసి వెళ్ళారు. నువ్వు సమయం అయిపోయింది అని నేను క్విట్ చేయాలి అనుకున్నప్పుడల్లా నీ మనసులో ఒక విషయాన్ని గమనించావా? నీ మనసులో ఒక చిన్న వాయిస్, ఇంకా చేయొచ్చు కదా, ఇంకో అవకాశం ఉందేమో, దాన్ని ఉపయోగించుకుంటే ముందుకెళతామేమో, క్విట్ చేయకు అని చెప్పిన సందర్భం గుర్తుకు వస్తుందా? ఆ వాయిసే నీ మిత్రుడు. దాన్ని నమ్ము. మరొక అవకాశాన్ని కల్పించుకో, మరొక స్టెప్ తీసుకో. నీ లైఫ్‌లో నీకు నచ్చిన పనిని, నువ్వు అనుకున్నటువంటి డ్రీమ్స్‌ని నెరవేర్చుకో. మై ఫ్రెండ్, ఈ వీడియో నువ్వు చూస్తున్నావు అంటే ఇది కోయిన్సిడెన్స్ కాదు. నువ్వు ఇంకా సాధించేది చాలా ఉంది. సక్సెస్ అయ్యేది ఉంది కాబట్టి, నిన్ను వేకప్ చేయాల్సింది ఉంది కాబట్టి ఈ వీడియో నీ దాకా వచ్చింది. ఈరోజే మొదలుపెట్టు. ఇదే నీ పర్ఫెక్ట్ టైం. ఒక్కటి గుర్తుపెట్టుకో, నిన్నటి రోజు గడిచిపోయింది, రేపటి రోజు గ్యారంటీ లేదు. కానీ ఈరోజు, ఈ క్షణం నీ చేతుల్లో ఉంది. ఇంకా లేట్ అవ్వలేదు. నువ్వు ఇంకా బ్రతికే ఉన్నావు. నీ ఆశ ఇంకా చచ్చిపోలేదు. నీ ఆశయం ఎండిపోలేదు. అది చిన్న తడి కోసం ఎదురు చూస్తూ ఉంది. ఈ మాటలు నీ చెవిలో పడుతున్నాయి అంటే ఇది నీ లాస్ట్ ఛాన్స్ కాదు, ఇది బిగినింగ్. లేట్ అయిపోయింది అనుకుంటే నీ లైఫ్ చేజారిపోతుంది. కానీ ఇప్పుడు మొదలు పెడతా అనుకున్న రోజు నీ లైఫ్ మళ్ళీ నీ చేతిలోకి వస్తుంది. ఈ మాటలు నీ దాకా వచ్చాయి అంటే దాని అర్థం నువ్వు మొదలుపెట్టే సమయాన్ని, అవకాశాన్ని జీవితం నీకిచ్చిందని అర్థం. మై ఫ్రెండ్, ఈ వీడియో క్లోజ్ చేసే ముందు నీ మనసులో ఒక్క మాట చెప్పుకో, నేను ఇంకా లేట్ అవ్వలేదు, నేను ఇప్పుడే మొదలుపెట్టాను అని. దేవుడిచ్చిన ఈ చిన్ని జీవితాన్ని నీకు నచ్చింది సాధించకుండానే వెళ్ళిపోవాలి అనుకుంటున్నావా? అలా జరగకూడదు. నీ ఐడెంటిటీని క్రియేట్ చేసుకోకుండానే వెళ్ళిపోవాలి అనుకుంటున్నావా? అలా జరగకూడదు. చిన్నప్పుడు నిన్ను గురించి టాలెంట్ పర్సన్ అని, నాలెడ్జ్ పర్సన్ అని, పెద్దయ్యాక గొప్పవాడు అవుతాడని చాలామంది నిన్ను గురించి మాట్లాడినటువంటి మాటలను గుర్తు తెచ్చుకో. నీకు లేట్ అయిపోయింది అని అనిపించే ప్రతిరోజు నీ లైఫ్ నీకు ఓ అవకాశాన్ని కల్పించాలి అని ఎదురు చూస్తూనే ఉంటుంది. ఈరోజు, ఇప్పుడు మొదలు పెడితే ఇదే నీ రైట్ టైం. మై ఫ్రెండ్, నీ లైఫ్‌ని మళ్ళీ ఫ్రెష్‌గా మొదలుపెట్టాలి అంటే ఎవరైనా మెంటర్ నీ ప్రక్కన ఉండాలి. అలాంటి మెంటర్‌గా పనిచేసే సూరజ్ మోటివేషన్ యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయు. ఇది నిన్ను నీ సక్సెస్ వైపు నడిపించేందుకు నీకు తోడుగా ఉంటుంది. నీ సక్సెస్‌లో సగభాగం అవుతుంది. థ్యాంక్ యూ మై ఫ్రెండ్.